దోశ రుబ్బుతోటి ఇలాగా ఒకసారి ఊతప్పాలు చేయండి. చాలా చాలా బాగా వస్తాయి. చూసారా ఎంత మృదువుగా ఉన్నాయో. టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదండి, అంత రుచిగా ఉంటాయి. ముందుగా నైట్ నానపెట్టుకున్న దోశ రుబ్బులోని కొంచెం సాల్ట్ వేసుకొని, బాగా గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇలా ఉంటే వాటర్ అవసరం లేదు, సరిపోతుంది. బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పాన్ పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాతను ఒక గరిటె దోశ రుబ్బు వేసుకోవాలి. అలా వేసుకుంటే సరిపోతుందండి. గరిటెతోటి పావనవసరం లేదు. దీనిపైన ఇప్పుడు సన్నంగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, తురుముకున్న క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర వేసి కొంచెం ఆయిల్ అంచులంట వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి, కొంచెం వేసుకోవచ్చు. ఆయిల్ కూడా లేకపోయినా పర్వాలేదండి, వచ్చేస్తాయి ఇవి. కొంచెం ఆయిల్ వేస్తే బాగుంటుంది కదా, అందుకే ఆయిల్ అయితే వేస్తున్నాను. ఒకవైపు వేగిపోయింది, రెండో వైపు కూడాను తిప్పేసుకోవాలి. రెండో వైపు కూడాను అలానే వేగిపోవాలండి. చాలా సింపుల్గా అయిపోతాయి. మనకి ఎర్లీ మార్నింగ్ పిల్లలకి ఇలా చేసి పెట్టేస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఒకటి అయిపోయింది, ప్లేట్లోకి తీసేసుకోవాలి. రెండోది కూడా సేమ్ అలానే వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము అలానే వేసేసుకొని ఒక వేపు వేగిపోయిన తర్వాత రెండో వేపు కూడా మళ్ళీ తిప్పేసుకోవాలి. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయినాయో. టేస్ట్ మటుకి చాలా చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తిన్నారండి మా పిల్లలు అయితేని, మార్నింగ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితేని. ఈ విధంగానే ప్లేట్లో మొత్తం తీసేసుకోవాలి. చూసారా ఎంత బాగున్నాయో. దూదులాగా అయితే బాగా మెత్తగా వచ్చినాయి. ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. పలుకుల చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, అలానే టమాటా చట్నీ కానీ, ఏ చట్నీతో తిన్నా చాలా చాలా బాగుంటుంది. చాలా మెత్తగా కూడా వచ్చినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మనకి కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చాలా ఇష్టంగా కూడా తింటారండి పిల్లలు. ఎప్పుడు దోశ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగా వస్తాయి. దూదులాగా అయితే వచ్చినాయి. టేస్ట్ కూడా చెప్పనవసరం లేదండి, అంత బాగుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.